కొన్ని నిజాలు మాటలుగా వినిపిస్తాయి, కానీ గుండెల్లో ముద్రపడతాయి. ఇది తీర్పు కాదు, ఇది అనుభవాల ప్రతిబింబం. ఈ మాటలు మీకు ఆలోచన తెప్పిస్తే లైక్ చేయండి, మీకు అవసరమున్న వారికి షేర్ చేయండి. ఇలాంటి నిజాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆడదాని అమాయకత్వాన్ని ఎవరైతే వారి అవసరాలకు వాడుకుంటారో ఇప్పుడు వాళ్ళు గెలవచ్చు, కానీ ఏదో ఒకరోజు వారు తగిన శిక్ష అనుభవిస్తారు. వారు ఆడవారైనా మగవారైనా సరే. ఒక ఆడపిల్ల తన భర్త మంచివాడు అయినా భరిస్తుంది, చెడ్డవాడు అయినా భరిస్తుంది. కానీ ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియని భర్తను భరించలేదు. ఒకవేళ భరిస్తుంది అంటే తన పిల్లల కోసం మాత్రమే. మనల్ని ప్రేమించి ఇంకొకరితో పెళ్లికి రెడీ అయ్యే అమ్మాయిని వదిలేయడమే మంచిది. ఎందుకంటే ఉద్యోగం, సంపాదన అంటూ మనలోనే తప్పులను ఎత్తి చూపి తను మంచిదానిలాగా జారుకుంటుంది. ఒక అమ్మాయిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే సమయం వృధా చేయకుండా ఆ అమ్మాయికి నీ ప్రేమను వ్యక్తపరచడమే ఉత్తమం. లేకపోతే చాలా అనర్థాలకు గురి అవుతావు. ఒక పురుషుడు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా పర్లేదు, కానీ ఇతర పురుషుడిపై తన మనసును పారేసుకున్న అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోవడం చాలా ప్రమాదకరం. ఒక భార్య పోతే ఇంకో భార్యని పెళ్లి చేసుకోవచ్చు, కానీ స్వచ్ఛమైన అమ్మ ప్రేమ మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా లభించదు. ఒక అబ్బాయి మోసం చేస్తే ఛీపో అనుకుంటారు అమ్మాయిలు, కానీ ఒక అమ్మాయి మోసం చేస్తే ఛీ, ఈ జీవితమే అనవసరం అనుకుంటారు అబ్బాయిలు. గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి భవిష్యత్తు గురించి కలలు కనకుండా వర్తమానంపై మనసు కేంద్రీకరించి భావితరాల కోసం మీ వంతు కృషి చేయాలి. గడిచిపోయిన కాలాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నించాలి. యవ్వనంలో పుట్టే ప్రేమ శీతాకాలంలో చిగురించే ఓ ఆకు రెమ్మలాంటిది. ఎండాకాలం నాటికి ఆకై రాలిపోతుంది. అలానే పెళ్లి వయసు వచ్చే నాటికి గౌరవం, డబ్బు అంటూ ప్రేమను కూడా ఇలానే వదిలేస్తుంటారు. ఈ భూమిపైన ఎన్ని మతాలు, మత గ్రంథాలు ఉన్నప్పటికీ వాస్తవంగా ఈ యావత్తు సృష్టిని సృష్టించి, పోషించి, పాలించే సృష్టికర్త మాత్రం ఒక్కడే ఉన్నాడు. నేను బాగా ధనవంతుడినైతే బాగుండేది అని బాధపడకు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు. మనసుతో ప్రేమించిన వాళ్ళు దూరమైతే బాధ ఎక్కువ కాదు, వాళ్ళు గుర్తొచ్చే ప్రతి క్షణం గుండె చీలిపోవడమే అసలు బాధ. నమ్మకం ఒకసారి విరిగితే క్షమించొచ్చు, కానీ మళ్ళీ అదే మనసుతో ప్రేమించడం మాత్రం అస్సలు సాధ్యం కాదు. అమ్మాయి అందం కళ్ళను ఆకట్టుకుంటుంది, కానీ ఆమె మనసు మాత్రమే జీవితాన్ని నిలబెడుతుంది. డబ్బుతో ఇంటిని కట్టొచ్చు, కానీ ప్రేమ లేకపోతే ఆ ఇల్లు ఎప్పటికీ గృహం అవ్వదు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళకన్నా నిశ్శబ్దంగా అర్థం చేసుకునే వాళ్ళే నిజంగా మనవాళ్ళు. కోపంలో చెప్పిన మాట కత్తి కంటే లోతుగా గాయపరుస్తుంది, కానీ ప్రేమతో చెప్పిన మాట ప్రాణం కంటే విలువైనది. భార్యను గౌరవించే భర్త ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆనందమే ఆ ఇంటి అదృష్టం. ఒక అమ్మాయి నీకోసం ఏడిస్తే అది బలహీనత కాదు, అది ఆమె నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో చూపించే బలం. అనుమానం మొదలైన చోట ప్రేమ నెమ్మదిగా చనిపోతుంది. నమ్మకం ఉన్న చోట ప్రేమ శాశ్వతమవుతుంది. అందరూ నీ సంతోషంలో నవ్వుతారు, కానీ నీ బాధలో నిలబడేవాడే నిజమైన మనిషి. మాటలతో కాదు, చిన్న చిన్న పనులతో ప్రేమను చూపించగలిగితేనే సంబంధం బలపడుతుంది. భార్య అలసిపోయిందా అని అడిగే భర్త ఆమెకు దేవుడి కంటే ఎక్కువ. ఒక మంచి స్త్రీ నీ జీవితంలోకి వస్తే నీ అదృష్టం మారుతుంది. ఆమె వెళ్ళిపోతే నీ ప్రపంచమే ఖాళీ అవుతుంది. ప్రేమించడమే కాదు, అర్థం చేసుకోవడం నేర్చుకున్న వాళ్ళే జీవితాంతం కలిసి ఉంటారు. అందంగా కనిపించడం తాత్కాలికం, మంచిగా ప్రవర్తించడం శాశ్వతం. నువ్వు గౌరవించినంత మాత్రమే నీకు గౌరవం తిరిగి వస్తుంది. ఇది జీవిత సత్యం.
అమ్మాయి నవ్వు వెనక ఎన్నో బాధలు దాగి ఉంటాయి, కానీ ఆమె చెప్పదు. ఎందుకంటే ఇంటి కోసం భరిస్తుంది. నిజమైన ప్రేమలో గెలుపు ఓటమి ఉండవు. ఇద్దరూ ఒకరినొకరు గెలిపించుకోవడమే ఉంటుంది. నీకోసం తన అహంకారాన్ని వదిలేసే వ్యక్తిని ఎప్పుడూ కోల్పోవద్దు. అలాంటి వాళ్ళు జీవితంలో ఒక్కసారే వస్తారు. నిన్ను వాడుకునే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారు. ప్రేమించే వాళ్ళు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటారు. అమ్మ ప్రేమ, భార్య ప్రేమ, కుమార్తె ప్రేమ, ఈ మూడు లేని జీవితం ఎంత డబ్బు ఉన్నా వెలితిగానే ఉంటుంది. నిజం చెప్పేవాళ్ళు మొదట నచ్చరు, కానీ చివరికి వాళ్ళే మనకు అవసరమవుతారు. కష్టకాలంలో వదిలేసే వాళ్ళు పరిచయాలు మాత్రమే, చివరి వరకు ఉండేవాళ్లే బంధాలు. ఒక స్త్రీని ఏడిపించి గెలిచిన మగాడు నిజానికి ఓడిపోయినవాడే. ఎందుకంటే ప్రేమను కోల్పోయాడు. మంచి భర్త కావాలంటే ముందుగా మంచి మనిషి కావాలి. అప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. మనసుకు నచ్చిన వాళ్లతో గడిపిన 5 నిమిషాలు ఇష్టం లేని వాళ్లతో గడిపిన 5 సంవత్సరాల కంటే విలువైనవి. సంబంధాలు నిలబడేది బహుమతులతో కాదు, పరస్పర గౌరవంతో. ఒక అమ్మాయి నీ మీద ఆధారపడితే అది బలహీనత కాదు, అది నీ మీద ఉన్న సంపూర్ణ నమ్మకం. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ నిజంగా ప్రేమించిన హృదయం మాత్రం ఎప్పటికీ మారదు. జీవితంలో సరైన వ్యక్తిని ఎంచుకుంటే జీవితం స్వర్గమవుతుంది. తప్పు వ్యక్తిని ఎంచుకుంటే అదే జీవితం శిక్షగా మారుతుంది. నువ్వు ఎవరికైనా ఎక్కువ విలువ ఇస్తే వాళ్ళు నిన్ను తక్కువగా చూడడం మొదలు పెడతారు. అందుకే ప్రేమలో కూడా స్వాభిమానం చాలా అవసరం. నీకోసం సమయం కేటాయించిన వ్యక్తి నిన్ను ప్రేమించడం లేదు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట సమయం స్వయంగా దొరుకుతుంది. డబ్బు పోతే సంపాదించొచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ నమ్మకం పోతే మళ్ళీ అదే మనిషిని పొందడం అసాధ్యం. భార్యను అర్థం చేసుకునే భర్త ఆమెకు భర్త మాత్రమే కాదు, స్నేహితుడు, ఆధారం మరియు ప్రపంచమంతా. నీ విజయాన్ని చూసి సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ, కానీ నీ ఓటమిని చూసి నవ్వేవాళ్ళు చాలా ఎక్కువ. అందుకే ఎవరిని నమ్మాలో జాగ్రత్త. ప్రేమలో గెలవాలంటే వాదనలు గెలవడం కాదు, మనిషిని కోల్పోకుండా ఉండడమే అసలు విజయం. నీ జీవితంలోకి వచ్చి నిన్ను మార్చి నిన్ను మంచి మనిషిగా చేసిన వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోవద్దు. అదే నిజమైన ప్రేమ గుర్తు. అమ్మాయి గౌరవాన్ని కాపాడే అబ్బాయి ఆమెకు హీరో అవుతాడు. ఆమె కన్నీళ్లకు కారణమయ్యే అబ్బాయి ఆమె జీవితంలో విలన్ అవుతాడు. జీవితంలో ఒంటరిగా ఉండటం భయం కాదు, తప్పు మనుషులతో ఉండటం అదే అసలు శిక్ష. చివరికి మనిషికి కావాల్సింది పెద్ద ఇల్లు కాదు, చాలా డబ్బు కాదు, తనని నిజంగా ప్రేమించే 2 హృదయాలు మాత్రమే. ఇవి వినడానికి కఠినంగా ఉండొచ్చు, కానీ నిజం ఎప్పుడు సున్నితంగా ఉండదు. మీకు ఒక్క మాటైనా మనసులో మోగితే అది చాలు. ఇలాంటి నిజమైన స్వరాల కోసం లైక్ చేయండి. మీ అనుభవాలకు దగ్గరైన వారితో షేర్ చేయండి. ఇంకా లోతైన మాటల కోసం సబ్స్క్రైబ్ చేయండి.